తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కాసేపట్లో జరగనుంది. ఇందులో 6 కొత్త ముఖాలకు చోటు దక్కింది. గత కేబినెట్ నుంచి 4 పాతవారు కొత్తవారితో కలిసి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11:30 ప్రమాణ స్వీకారోత్సవం రాజ్భవన్లో జరగనుంది. రాజ్భవన్లో ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజ్భవన్లో ఉదయం 11:30 10 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి 10 మందిని ఖరారు చేశారు. రాజ్భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, రాజ్భవన్ వద్ద ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? సిద్ధు, మనం చూస్తున్నట్టుగా మరి కాసేపట్లోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఆ 10 మంది ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళంతా 11 గంటల ప్రాంతంలో రాజ్భవన్కి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది ఆశావాహులు దానికి సంబంధించి పెద్ద సంఖ్యలో రాజ్భవన్కి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేవలం 450 మందికి మాత్రమే ఇన్విటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగతా వారిని మాత్రం ఎవరిని అనుమతించే అవకాశం లేదు. ఈ 10 మందికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక్కొక్కరి నుంచి 15 మందిని అనుమతిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సుదీర్ఘంగా జరిగింది మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు. డిసెంబర్ 13న కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఊహాగానాలు వినిపించాయి. ఎప్పుడు విస్తరణ జరుగుతుంది, ఏ రకంగా ఉంటుందని, ఎంతమందిని చూసుకుంటారు, ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు, వీటన్నిటికీ సంబంధించిన ప్రచారానికి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెడుతూ 19న అంటే ఈ రోజే ప్రమాణ విస్తరణకు సంబంధించి ముహూర్తాన్ని ఖరారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏ రకంగా ప్రాతిపదికన తీసుకున్నారు కేసీఆర్, ఏ అంశాలను తీసుకున్నారంటే కొత్త వారికి మాత్రమే అవకాశాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన కేవలం 4 అవకాశం కల్పించారు. మిగతా 6 మంది కూడా కొత్త వారికి మాత్రమే అవకాశాలు కల్పించినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి ఒకవైపు అవకాశం కల్పిస్తూ మరోవైపు కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినంత వరకు సీనియారిటీతో పాటు గతంలో పనిచేసిన అనుభవం ఏ రకంగా ఉంది, అదేవిధంగా కొత్త వాళ్ళైతే రానున్న పార్లమెంట్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తారన్న విషయాన్ని కేసీఆర్ దృష్టిలో పెట్టుకున్నట్టుగా కనబడుతుంది. ఇక సిద్ధు, మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది శాఖల కేటాయింపుకు సంబంధించి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడ కూడా శాఖలకు సంబంధించి కేటాయింపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శాఖల కేటాయింపుపై మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత 12:30 గంటల ప్రాంతంలో జీఐడి అధికారికంగా శాఖల కేటాయింపుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి చాలా రకాలైన ప్రచారం జరుగుతున్నాయి. దాన్ని పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఖండిస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీనిపైన కేసీఆర్ కసరత్తు అయితే పూర్తి చేశారు. కానీ ఆ విషయాన్ని చివరి నిమిషం వరకు ఎవరికి వెల్లడించే అవకాశం లేదు. 12:30 గంటల తర్వాతనే వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1 గంటలోపు మాత్రమే శాఖల కేటాయింపులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుంది. అప్పటిదాకా మాత్రం ఎలాంటి వార్తలు ఏదైతే వినిపిస్తున్నారో దానికి సంబంధించి మాత్రం పార్టీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇద్దరికి ఈసారి కొన్ని 2 జిల్లాల నుంచి అవకాశం కల్పించారు. కరీంనగర్ జిల్లా నుంచి 2కి అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి 2కి అవకాశం కల్పించి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి కొప్పులీశ్వర్తో పాటు ఈటల రాజేందర్కి అవకాశం కల్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్కి అవకాశం కల్పించారు. చాలా ఆసక్తికరమైన పరిణామం ఈటల రాజేందర్కి సంబంధించి. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి టీఆర్ఎస్కి సంబంధించి ఉద్యమ నేతగా ఉన్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అయితే ఎందుకో వివిధ కారణాల చేత చివరి నిమిషం వరకు కూడా ఈటల రాజేందర్కు ఈ మంత్రివర్గంలో స్థానం ఉంటుందా లేదా విషయంపై కొంత కన్ఫ్యూజన్ ఉండదు. అయితే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో మాత్రమే ఈటల రాజేందర్కు సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. మిగతా వాళ్ళు సీనియర్ అయితే గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన కేటీఆర్ కానీ హరీష్ రావులకు మాత్రం ఈసారి స్థానం లేకపోవడంపై పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరికి కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు కూడా బాధ్యతలు అప్పగిస్తారు. కీలక బాధ్యతలు ఉంటాయి. ఆ తర్వాత విస్తరణ జరుగుతుంది. ఖచ్చితంగా అప్పుడు వీరిద్దరితో పాటు మరో 4 అంటే మొత్తం 6 అప్పుడు అవకాశం ఉంటుంది. కనుక కేటీఆర్ హరీష్ రావులకు ఇవ్వకపోవడం విషయంపై మాత్రం ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినట్టుగానే మనం భావించవచ్చు. మొత్తానికి విస్తరణకు సంబంధించి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో అంటే 11:30 గవర్నర్ 10 మందితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సిద్ధు, గత కేబినెట్ విస్తరణలాగే ఈసారి కూడా మహిళలకు చోటు దక్కలేదు, ఎస్టీలకు చోటు లేదు. ఈ యొక్క అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఈసారి మాత్రం విస్తరణలో ఖచ్చితంగా మొదటిసారి జరిగే విస్తరణలోనే మహిళకు ఖచ్చితంగా స్థానం కల్పిస్తారనే ప్రచారం అయితే జరిగింది. కానీ ఈక్వేషన్స్ పరంగా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి కేసీఆర్
కసరత్తు పూర్తి స్థాయిలో జరగలేదు కనుకనే మహిళకు కేటాయించలేదని పార్టీ వర్గాలు జరుగుతున్నాయి. ఇద్దరు ప్రముఖంగా పోటీ పడ్డారు. పద్మా దేవేందర్ రెడ్డి పోటీ పడ్డారు, అదేవిధంగా రేఖా నాయక్. వీళ్ళిద్దరి పేర్లు బాగా వినిపించాయి. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకరికి మహిళకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 4.5 ఏళ్ల పాటు ప్రభుత్వం కొనసాగిన మహిళకు మాత్రం అవకాశం కల్పించలేదని విమర్శ ప్రభుత్వం పైన ఉన్నప్పటికీ ఈసారి ఆ విమర్శ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ వివిధ కోణాలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. అక్కడ ఉమ్మడి మెదక్ నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. అదేవిధంగా రేపు హరీష్ రావు వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ విస్తరణ జరుగుతాయి. సో పద్మా దేవేందర్ రెడ్డికి అక్కడ ఇస్తే అక్కడ సామాజిక పరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందిగా ఉంటుంది కనుక ఆమెకి ఇచ్చే అవకాశం లేదన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డికి ఇచ్చారు. ఆమెకు రేఖా నాయక్ ఇచ్చే విషయం పైన మాత్రం కసరత్తు పూర్తి కాలేదు కనుకనే ఖచ్చితంగా వచ్చేసారి జరిగే అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే విస్తరణలో మహిళకు అవకాశం కల్పిస్తామని పార్టీ వర్గాలు అంటున్నాయి. సిద్ధు. ఓకే.